అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ వైపు యుద్ధ నౌకలను తరలించామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమపై అమెరికా చేసే ఎలాంటి దాడినైనా యుద్ధంగా పరిగణిస్తామని ఇరాన్ ఐఆర్జీసీ అధిపతి మహమ్మద్ పక్పౌర్ వార్నింగ్ ఇచ్చారు. తమ వేలు ట్రిగ్గర్ పైనే ఉందని, తప్పుడు అంచనాలతో తమపై దాడులు చేస్తే తీవ్ర పర్యవసానాలను అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నుంచి ఆదేశాలు అందిన మరుక్షణమే తాము శత్రువులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పారు. తమ శక్తియుక్తులన్నీ ప్రయోగించి అమెరికాను ప్రతిఘటిస్తామని తెలిపారు. ఈసారి అమెరికా చేసే ఎలాంటి దాడినైనా తాము పూర్తిస్థాయి యుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మరోవైపు తన ఒత్తిడి కారణంగానే 800 మంది ఆందోళనకారులకు మరణశిక్షను తాము నిలిపేశామని ట్రంప్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ చేసేవి నిరాధారమైన వాదనలని, మా న్యాయ వ్యవస్థ అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. కాగా ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ పాలనకు ముగింపు పలుకుతామని ట్రంప్ హెచ్చరిస్తే తాము ట్రంప్ను అంతమొందిస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరించారు. దీంతో ట్రంప్ మరింతగా రెచ్చిపోయారు. తన జోలుకొస్తే ఇరాన్ను తుడిచిపెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అమెరికా సేనలు ఇరాన్ వైపు కదులుతున్నాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అతిపెద్ద విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ముందుకు కదులుతోందని, అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా పశ్చిమాసియాకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. కాగా ఇరాన్లోని వందలాది మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి కారణంగానే అక్కడి అధికారులు రద్దు చేశారని ట్రంప్ పేర్కొన్నారు. తాను కల్పించుకోకపోయి ఉంటే ఇరాన్లో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయేవారని తెలిపారు. తన వల్ల ఆ నిరసనకారులు బతికిపోయారని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికలతో ఉద్రిక్తత నెలకొంటుందనే అంచనాలతో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది.